హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ 13కి స్వాగతం అండి. అయితే రైతులకు అందరికీ కూడా భారీ శుభవార్త. అయితే మరొక వారాన్ని అయితే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించబోతున్నారు. దీనిలో భాగంగా మరి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ కూడా మరి 17వ విడత అయితే డబ్బులు అందరి ఖాతాలు కూడా మరి 2,000 రూపాయలు గత 2 నెలల క్రితం అయితే అందరి ఖాతాలో కూడా జమ అవ్వటం జరిగిందండి. మరొకసారి ఈ 18వ విడతలో భాగంగా మరి ప్రతి సంవత్సరం కూడా మరి 3 విడతలుగా సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు అయితే జమ చేసేవారండి. అయితే ఆల్రెడీ కూడా ప్రభుత్వం మరి ప్రధానిగా మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే రైతులకు అందరికీ కూడా ఒక చక్కటి శుభవార్త. అయితే ఎవరితో ఆధార్ కార్డుకి మరి ఆ సెల్ నెంబర్ లింక్ చేసుకొని ఈకేవైసీ అయితే ఎవరైతే ఆధార్ సెంటర్లో కానీ లేదా ఎక్కడైనా కానీ ఆన్లైన్ సెంటర్లకు వెళ్ళి మరి మా యొక్క ఆధార్ నెంబర్ లింక్ చేసుకున్న వారందరికీ కూడా గత కాలంలో 2,000 రూపాయలు పడటం జరిగిందండి. దీనిలో భాగంగా మరొకసారి కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి దేశ ప్రధానమంత్రి గారు మరొకసారి ఈ యొక్క అమౌంట్ను కూడా 2,000 రూపాయల నుండి 4,000 రూపాయలు మరి పెంచుతామని కూడా చెప్పటం అయితే జరుగుతుందండి. దీనిలో భాగంగా ఆల్రెడీ కూడా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులందరినీ కూడా ప్రతి రైతును కూడా ఆదుకునే విధంగా మరి ప్రభుత్వం చేపట్టిన 2వ విడతలో భాగంగా మరి రేపటి దినాన 2,000 నుంచి 3 లేదా 4,000 రూపాయలు విడుదల చేస్తానని చెప్పడం జరిగిందండి. దీంతో పాటుగా ఎవరైతే దేశంలో మన భారతదేశం పూర్తిగా ఎంతమంది అయితే రైతులు మరి పిఎం సమ్మాన్ నిధి కింద ఎంతమంది అయితే వారికి సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాలలో ఏ రైతులైతే ఉన్నారో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే పడటం జరుగుతుందండి. దీంట్లో భాగంగా రైతులకు మరొక శుభవార్త కూడా మరి కేంద్ర ప్రభుత్వం అయితే మరి చెప్పడం జరిగిందండి. రైతులకు అందరికీ భారీ శుభవార్త. మరొక వరం ఏంటంటే ఉచిత విద్యుత్. ఎవరైతే ఆల్రెడీ కూడా ఉచిత విద్యుత్ అయితే ఉంది, ఇంకా ఎవరైతే కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందండి. వివిధ గ్రామాలలో రిజిస్ట్రేషన్ క్యాంపెయిన్లు అయితే చేస్తున్నారు. పంటలకు నీటి సరఫరా, వ్యవసాయ మోటార్లు తప్పనిసరి కాబట్టి బోరుబావులు మరి పంట కాలువలు మంచినీటి సరఫరా చేసే చాలామంది రైతులను మోటార్లను అయితే ఉపయోగిస్తూ ఉన్నారండి. ఈ యొక్క విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు రైతులకి మరి ఆంధ్రప్రదేశ్ మరి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదైతే అమలు అయితే జరుగుతూ ఉందండి. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆగస్టు 5 నుంచి మరి 10వ తేదీ వరకు కూడా రిజిస్ట్రేషన్ అయితే మరి పొడిగించడం జరిగిందండి. ఇంకా ఎవరైతే ఉచిత విద్యుత్ పథకానికి మరి ఆ ప్రత్యేక శిబిరాలు కూడా చేయబోతున్నారండి. దీంట్లో భాగంగా ఎవరైతే ఈ యొక్క మరొక ఉచిత విద్యుత్కు ఇంకా కూడా ఎవరైతే కూడా చేసుకోలేకుండా ఉంటే వారందరూ చేసుకోవటానికి ఇదొక మంచి అవకాశం అని చెప్పొచ్చండి. ఏది ఏమైనా ఫ్రెండ్స్, భారతదేశ ప్రభుత్వము మరి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ప్రతి రైతుకు మరి 2,000 రూపాయలు మరి 3 విడతలుగా జమ చేసేవారు. ఈ 3 విడతల్లో భాగంగా మరి రేపటి దినాన మరి యొక్క డబ్బులు అయితే రైతుల ఖాతాలకు నేరుగా మరి బటన్ నొక్కి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి ఏ పంటకి ప్రతి 3 నెలలకు ఒకసారి రైతులందరికీ కూడా మరి తోడ్పాటు ఇచ్చే విధంగా రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా అయితే ఈ యొక్క పంట నష్టకాలంలో వర్షాభావ పరిస్థితుల్లో కొన్నిసార్లు మరి వర్ష ప్రభావం ఎక్కువైపోయినప్పుడు గాలి తుఫాన్ ద్వారా మరి వాయుగుండం ఇలాంటివి ఏర్పడినప్పుడు చాలామంది రైతులు మరి పంట నష్టం అయితే చాలా నష్టపోతున్నారండి. అయితే ప్రతి రైతు కూడా ఈ యొక్క వర్షాకాలంలో పంటకి మరి నష్టపోకుండా ప్రతి రైతుకు కూడా మరి వారిని నష్టపోకుండా ప్రతి రైతుకు కూడా చక్కటి సహాయం చేసే విధంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే వేయబోతున్నారు. ఫ్రెండ్స్